చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి విభేదాలు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడివిడిగా పోటీ చేస్తారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి మధ్య అగాధం. నెక్స్ట్ ఎలక్షన్స్ లో జగన్ అధికారంలోకి రావడం తథ్యం. ఇలాంటి వార్తలు గత కొన్ని రోజులుగా మీరు చూస్తూ ఉండుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య విభేదాలు వచ్చేసినాయి. వీళ్ళ మధ్య రోజు ఫైట్లు జరుగుతా ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చెలాయించుకోలేకపోతున్నారు. అందులో భాగంగానే కక్ష సాధింపు రాజకీయాలు ఇళ్లలో ఇళ్లే చేసుకుంటారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్న తరుణంలో నిన్న కొన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి. అవి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే, నిన్న స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నారు. ఫ్రీగా ఆడవాళ్లు బస్సుల్లో తిరగొచ్చు అనమాట. అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు హాజరవడం అయితే జరిగింది. సో వాళ్ళే ఓపెన్ చేసినారు. అయితే వీళ్ళు మగవాళ్ళు కాబట్టి, పురుషులు కాబట్టి, పురుషులైతే టికెట్ తీసుకోవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ టికెట్ తీసుకుంటా అన్నారు ముగ్గురికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదే ఆయనకి కూడా. నారా లోకేష్ గారు అంటారు, ఆయన ఎలా తీసుకుంటారు, నా నియోజకవర్గానికి వచ్చి నాకు చేయించుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారితో, నేను కేవలం మీ ముగ్గురు టికెట్లు, మీ ఇద్దరు టికెట్ కూడా నేనే తీసుకుంటాను, కండక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీరు డబ్బులు తీసుకోదని చెప్తారు. వెనక చంద్రబాబు నాయుడు గారు మీరు కాదు నేను ఇస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటారు. సో ఆ విజువల్స్ కావచ్చు, అవి కావచ్చు, చూడడానికి చాలా చక్కగా ఆనందంగా ఉన్నాయి అనమాట. సో ఎవరైతే వీళ్ళు విడిపోతారో, వీళ్ళ బంధం కొలాప్స్ అయిపోయింది, వీళ్ళ మీద ఒకరి మీద ఒకరు పత్తనం చెలాయించుకుంటున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో జగన్ గారు వస్తారు, సో ఇలాంటి ఎవరైతే మాట్లాడుతున్నారో లేదంత లేదమ్మా అని చెప్పడానికి నిన్న విజువల్స్ అయితే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.